స్నిగ్ధ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. స్నిగ్ధ అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్గా నటించింది స్నిగ్ధ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన స్నిగ్ధ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాంలో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ధను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా మొదలైంది సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో పాటు స్నిగ్ధకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ధ. చూడటానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లికి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ధ. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ ఆమె టామ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్గా చేస్తూ ఉంటుంది. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పటం వెనుక ఒక రీజన్ కూడా ఉంది. స్నిగ్ధ పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది. ప్రతి ఏడాది శివమాల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో తెలిపింది. గతంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్ స్నిగ్ధ అమ్మాయా అబ్బాయా అని ప్రశ్నను అడగ్గా గట్టిగా సమాధానమిచ్చింది. నేను అమ్మాయినే, అబ్బాయిని కాదు. నాకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. నేను ప్రతి నెల ప్యాడ్స్ కొనుక్కుంటాను. దాని తర్వాత మరెందుకు అబ్బాయిలా తయారవుతారు అనే ప్రశ్నను అడిగింది. దానికి కూడా అద్దిరిపోయే సమాధానమిచ్చింది స్నిగ్ధ. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. షర్ట్ ప్యాంట్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుందని తెలిపింది. అదేవిధంగా 43 ఏళ్ళు వచ్చినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నించింది. దానికి సమాధానమిస్తూ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. నా జీవితంలో ఆ సందర్భం కూడా రాలేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకుంటే మనం ఒకరికి కంట్రోల్లో వెళ్ళిపోతాం. అందుకే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటూ చెప్పింది స్నిగ్ధ.